జాతిరత్నాలు మ్యాట్ సినిమాల విజయాల తర్వాత ఈ సినిమాల పరంపర తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువైంది. ఆ కోవలో వచ్చిన సినిమా గుర్రం పాపిరెడ్డి. నరేష్ అగస్త్య, ఫారియా అబ్దుల్లా జీవన్, రాజ్ కుమార్, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గుర్రం పాపిరెడ్డి అంటే నరేష్ అగస్త్య ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించి ఫెయిల్ కావడంతో ఒక పథకం ప్రకారం ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో జాయిన్ అవుతారు. నర్సుగా పనిచేస్తున్న సౌదామిని అంటే ఫారియాతో కలిసి డబ్బులు కొల్లగొట్టడానికి ఒక ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా శ్రీశైలం ఒక శ్మశానంలోని శవాన్ని తవ్వి తీసుకొచ్చి దాన్ని హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్మశానంలో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలి అనుకుంటారు. ఈ పని చేయడం కోసం డబ్బిస్తారని ఆశ చూపి గొయ్యి అలియాస్ కళింగ గవ్వరాజు అంటే జీవన్, మిలిటరీ అంటే రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్లను ఒప్పిస్తారు. ఇక శవాలు మార్చడం కోసం ప్రయత్నించిన పాపిరెడ్డి, సౌదామిని అండ్ గ్యాంగ్ కు ఎదురైన సవాలేంటి, ఈ కథను కళింగరాజులకున్న సంబంధం ఏంటి అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే ఇదొక డార్క్ కామెడీ థ్రిల్లర్. ఒక కన్ఫ్యూజన్ కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలన్న లక్ష్యంతో తీసుకున్నారు. అయితే ఈ సినిమా స్టార్టింగ్ లో కాస్త తడబడ్డట్టుగా బోరింగ్ గా అనిపించినా కథలోకి వెళ్ళగానే ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి కథ ముగిసే వరకు అక్కడక్కడ నవ్విస్తూ ఆసక్తికరమైన ట్విస్ట్లతో షాక్ ఇస్తూ కథ నడిపించిన విధానం బాగుంది. హీరో నరేష్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లాలు కలిసి ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకోవడం, ఇందుకోసం వీళ్ళు పన్నిన పన్నాగం అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో తొలి అరగంట కాస్త స్లో అయినా తర్వాత కథనం ఊపందుకుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే కోర్టు సన్నివేశాలు కారణంగా సాగదీతగా అనిపిస్తోంది. వైద్యనాథన్ జిల్లా జడ్జిగా బ్రహ్మానందం పాత్రలో నవ్వులు పూయించే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. దర్శకుడు ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనే భావనతో ట్విస్ట్లపై పెట్టిన ఎఫర్ట్ మరింత వినోదం పండించడంలో పెట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలాంటి వినోదాత్మకమైన కథలో ప్రేక్షకుడి బుర్రకు పదును పెట్టాలనే ఆలోచనతో దర్శకుడు చేసిన కన్ఫ్యూజన్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే గుర్రం పాపిరెడ్డిగా నరేష్ అగస్త్య నటన బాగుంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. ఫారియా అబ్దుల్లా పర్ఫార్మెన్స్ గురించి కూడా చెప్పుకోవాలి. కామెడీ పాత్రలను పండించి అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్స్ లో ఫారియా కూడా ఒకరు. బ్రహ్మానందం పాత్ర సినిమాకి కీలకం. జడ్జి పాత్రలో వినోదాన్ని పంచాడు. యోగి బాబు పాత్ర నడివి చాలా తక్కువ, ఆయన కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని నవ్వుల కోసం, కొన్ని ట్విస్ట్ల కోసం గుర్రం పాపిరెడ్డిని చూడొద్దు. వినోదాత్మక సినిమాలను థియేటర్లో క్రమం తప్పకుండా చూసే వారికి టైం పాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది.